దినా, ఇందాకటి నుంచి బయట నిలబడి మాట్లాడుతున్నారు. రండి లోపలికి వెళ్దాం. వద్దు గోపి, ప్రియ నన్ను అంగీకరించాకే నేను లోపలికొస్తాను. అది సరే, ఆ కారు వర్క్ అంతా అయిపోయిందా? అయిపోయిందండి. అయితే పార్టీని తీసుకుని మధ్యాహ్నం నీ షర్టుకు వస్తాను. అలాగేనండి. వస్తాను గోపి. వస్తాను ప్రియా, వస్తానండి. ప్రియా, లోపలికి వెళ్ళు. సార్ 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 కృష్ణ అంటే నేనే సార్. ప్రియాని కార్లో తీసుకొచ్చింది నేనే సార్. ఓహో అలాగా. సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పవారిలో ఉన్నారు. ప్రియా నేను ఒకే కార్లో వచ్చామని సొంత అక్కే కేకలు పెడుతుంటే మీరు చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు సార్. యు ఆర్ రియల్లీ గ్రేట్ జెంటిల్మెన్ సార్. ఈ రోజుల్లో మీలాగా బ్రాడ్ మైండెడ్గా ఎంతమంది ఉంటున్నారు సార్? హలో, ఈ పికప్లు డ్రాపింగ్లు ఇంకొక కస్టమర్ దగ్గర కొనసాగించు. అది నేను కట్టుకోబోయే పెళ్ళాం. దాంతో ఇలాగే కంటిన్యూ చేస్తే నేను జెంటిల్మెన్గా ఉండను, రాక్షసుల్లా మారిపోతాను. ఏదో బతకడానికి ఈ ఊరు వచ్చిన వాడివి అలాగే ఉండు. ఎక్స్ట్రాలు చేసావనుకో ఫినిష్. మాయా మాయా, అల్లుడు, నేను పైనున్నానయ్యా. వస్తున్నా మావయ్యా. మావయ్యా కూర్చోవయ్యా. ఏంటి మావయ్యా, ఇంట్లో ఎవరూ లేరా? తల్లి కూతుళ్ళిద్దరూ గుడికెళ్ళారయ్యా. ఓహో అలాగా, అది ఒకందుకు మంచిదే అయింది. ఇదిగోండి మావయ్య. ఏంటివి? ఇంటి కాగితాలు మావయ్య. ఇంటి కాగితాలా? ఏంటి మావయ్య, మర్చిపోయారా? మా ఇంటి కాగితాలు. ఇప్పుడు ఆ ఇల్లు నా పేరు మీదకి మారిపోయింది. నిజమా వాసు? అవును మావయ్య, బాగా వెరిఫై చేసి చూడండి. మ్యాటర్ చదవండి. ఎస్ వాసు, అంత పక్కగా ఉందయ్యా. అవును, మీ అమ్మ సంతకం ఎలా పెట్టింది? అది ఆ విషయం ఎందుకు అడుగుతారులే మావయ్య, చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. గెలుపు ముఖ్యం అనుకున్నాను, గెలిచాను. అంతా మీ ట్రైనింగ్ మావయ్య. అవునయ్యా, ఏది చేసైనా సరే గెలవాలి, అదే ముఖ్యం కూడా. మనలో మనమాట మీ అమ్మ బతికే ఉందా? అయ్యయ్యో, అంతదాకా వెళ్ళారేంటి మావయ్య? నేను చేతులకు మట్టి అంటించుకోలేదు, వేరే వాళ్ళతో పని పూర్తి చేయించాను. చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. అంత గొడవ పడిందన్నావు, మీ నాన్న రివర్స్ అన్నావు, మరి ఇదెలా సాధ్యమైంది? నేనైతే నమ్మలేకపోతున్నాను. ముందు కాదనే అంది, కానీ తర్వాత నేను మేనేజ్ చేశాను. ఎంతైనా కన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ కదా మావయ్య, ఆ ప్రేమతోనే పని పూర్తయ్యేలా చేశాను. ఎలా ఏంటని మాత్రం అడగొద్దు, మీ పేరెత్తలేదు, మీకు ప్రాబ్లమే రాదు. శభాష్ అల్లుడు, శభాష్. మొత్తానికి నేను అనుకున్నది సాధించావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందయ్యా. మావయ్య, ఏంటయ్యా? ఈ కాగితాల విషయం మాత్రం రేవతికి తెలియకుండా చూడండి మావయ్య. తెలియకుండా ఎలా ఉంటుందయ్యా? వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత తెలిసిపోతుంది కదా. అప్పుడు తెలిసిన ప్రాబ్లం ఏం లేదు మావయ్య. మన స్టోర్స్ కట్టేటప్పుడు ఎలా మేనేజ్ చేస్తాం, ఇప్పుడు అలాగే మేనేజ్ చేస్తాం. ముందు మాత్రం తెలియకూడదు, తెలిస్తే లెక్చర్లు అవి ఇస్తుంది. అవన్నీ మనకు అవసరమా? కరెక్టే అల్లుడు. తల్లి కూతుళ్ళిద్దరూ మనం ఈ పని చేసామని తెలిస్తే శివతాండవం చేస్తారు. కరెక్టే, నువ్వు అన్నదే చేద్దాం. నువ్వు కిందికెళ్ళు. సరే మావయ్య. లేట్ అయిపోయింది, నాన్నేమంటారో ఏమో. ఏంటత్తయ్య, గుడికి వెళ్ళి వస్తున్నారా? మా సంగతి సరే, నువ్వెక్కడికెళ్ళావు? అది అవును వాసు, ఫోన్ చేస్తే కూడా తీయలేదు, ఎక్కడికెళ్ళావు? మరేం లేదత్తయ్య, ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా రోజులైంది, వాళ్ళని కలవడానికే వెళ్ళాను. అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఏంటి కొత్త అలవాటు? ఎంత లేట్ అయినా ఇంటికి రావచ్చు కదా. ఏదో మాట్లాడుతూ అలా ఉండిపోయాను, అది తప్పేనా? చెప్తున్నాడు కదా, మగాడన్న తర్వాత 100 కారణాలుంటాయి. నేను నిన్న రాలేదు, మీ అమ్మ నన్ను అడిగిందా?
ప్రతిదీ చెప్పలేం, చాలా ఉంటాయి. ఆ చూపేంటే టిఫిన్ పెట్టు. అల్లుడు రా కూర్చో. అల్లుడు, అమ్మ రేవతి, రేవతి అమ్మ రేవతి, రేవతి రేవతి, రేవతి అమ్మ రేవతి. అల్లుడు నువ్వు వెళ్ళి కార్తీ. సరే మావయ్య. కాంతం, వస్తున్నానండి. అమ్మ రేవతి. ఏమండి, అమ్మాయికి ఏమైందండి? అసలు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందంటారు? ఆ విషయం తెలుసుకోవడానికి కదే హాస్పిటల్కి వచ్చాం. నువ్వేం కంగారు పడకు. డాక్టర్ గారు, నా కూతురికి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉందండి? భయపడాల్సిన పనేమీ లేదు, ఆనందించాల్సిన విషయమే. ఏమండి, మేము ఇంత టెన్షన్ పడుతుంటే ఆనందించాల్సిన విషయం అంటారేంటి? అవునండి, మీరు తాతయ్య కాబోతున్నారు. డాక్టర్ కాంతం, విన్నావా? గర్భవతి అవటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. షీఈస్ ఆల్ రైట్. మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. కాంతం, పదవే. అమ్మ రేవతి, నా బంగారు తల్లి, ఎంత మంచి వార్త చెప్పావే. అమ్మ రేవతి, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. పొద్దున ఒక శుభవార్త విన్నాను, ఇప్పుడు నువ్వింకో శుభవార్త చెప్పావమ్మా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నాన్న. డాక్టర్ గారు ఏమన్నారు? డాక్టర్ గారు నీతో ఏం చెప్పలేదా? లేదమ్మా. ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయానని అడిగితే నవ్వుతూ వెళ్ళిపోయింది. వసే పిచ్చి తల్లి, నేను అమ్మమ్మ, మీ నాన్న తాత కాబోతున్నారే. నువ్విప్పుడు గర్భవతివే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? డాక్టర్ గారిని సరిగ్గా అడిగి తెలుసుకున్నారా? డాక్టరే మాకు కంగ్రాచులేషన్ చెప్పి మరీ వెళ్ళింది. ఇది వరకు ఇలాగే అనుకుని మోసపోయాం. మళ్ళీ అలాగేనేమో. ఎందుకైనా మంచిది ఇంకొకసారి డాక్టర్ని అడిగిరండి. ఏంటమ్మా, శుభవార్త తెలిసి మేము ఇంత ఆనందపడుతుంటే నువ్వు అనుమానపడతావేంటి? నీ మాటలేంటో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ గారు మాతో క్లియర్గా చెప్పి వెళ్ళారు, నా మనవడు నా నట్టింట్లో అంబాడబోతున్నాడు అని. ఇంకెవరు నన్ను, ఏం మాధవరావు, ఇంట్లో ఏ విశేషం లేదా, మీ అమ్మాయి గర్భవతా కాదా అని అడిగే ప్రశ్నే లేదు, వాళ్ళకి అవకాశం కూడా లేదు. అమ్మ రేవతి, నువ్వు అల్లుడు ఇంత త్వరగా సంతోషకరమైన విషయం చెప్తారని నేను ఊహించలేదమ్మా. కాంతం, డాక్టర్ గారిని కలిసి టాబ్లెట్లు అవి ఎప్పుడు ఎలా వాడాలో క్లియర్గా అడిగి తెలుసుకో, సరేనా? నేను ఈ శుభవార్త అందరికీ ఫోన్ చేసి చెప్పాలి, సరేనా? సరేనండి. బొంగోరు తల్లి. అల్లుడు చూసుకోవయ్యా. కంగ్రాట్స్. రేవతి, నువ్వు నీ అతి తెలివితేటలు చూపించావు, నేను నా తెలివితేటలు చూపించా. ఇంకా ముందు ముందు చాలా ఉంది రేవతి.
రా గోపి. లక్ష్మీకాంత్ గారు, బండి ఓకేనా? మీకు నచ్చిందా? ఓకే, బాగుంది. ఎంత చెప్తున్నారు? ఒక్క నిమిషం అండి. గోపి ఇలా రా. గోపి, ఆయనకి బండి నచ్చింది. ఎంత చెప్తాం? చెప్పాను కదేనా, 4.5. చాలా మంచి బండి. ఆ సార్ నాకు సాయం చేయబోయి నష్టపోయారు. ఆయన వర్కర్స్కి జీతాలు ఇచ్చుకోవాలి, అందుకే 4.5కి అమ్మి పెట్టమన్నారు. ఆయన నాకు 25,000 వచ్చేట్టుగా చూసుకుని బండి అమ్మేయమని చెప్పారు. నాకు ఆ కమిషన్ రాకపోయినా పర్లేదు, 4.5 అమ్మితే చాలు. 4.5 చాలు కదా? ఆ, సరేరా. దినా, సార్ ఏమంటున్నారు? బండి మోడల్ కండిషన్కి మరీ ఎక్కువ ఆశపడకూడదు. 525 సెటిల్ చేస్తారా? ఏంటి 525? ఏ దినా, మనం అనుకుంది. గోపి నువ్వు ఊరుకో. చూడండి, నేను ఈ కారు మళ్ళీ ఇంకొకళ్ళకి అమ్ముకోవాలి. అందుకని 5.25కి 10 రూపాయలు కూడా ఎక్కువ పెట్టలేను. అది కాదు సార్. గోపి నువ్వేం మాట్లాడుకో. చూడండి, మీరు నా ఫ్రెండ్ కాబట్టి, ఇతను నాకు బంధువు కాబట్టి మీరు 525 అన్నారు. నేను ఇతను అడగకుండానే చెప్తున్నాను, 550కి ఓకేనా? దినా, 550యా? గోపి ప్లీజ్, నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వు. ఇతను నా ఫ్రెండే. ఏం లక్ష్మీకాంత్ గారు ఏమంటారు? 550 అంటే కుదరదు కానీ లాస్ట్ అండ్ ఫైనల్ 535 చేసుకోండి. ఓకే అంటే క్యాష్ రెడీ. పేపర్స్ ఇవ్వడం, క్యాష్ తీసుకోవడం. గోపి 535 నీకు ఓకే కదా? దినా, ఓకేనా కాదా? లక్ష్మీకాంత్ గారు మీరెళ్ళి డబ్బులు తీసురండి. పేపర్స్ రెడీగా ఉన్నాయి కదా? అన్ని పేపర్స్ మీద ఓనర్ సంతకాలు పెట్టేశారండి. సరే, ఇదిగో దినా, 5:35 ఉన్నాయి. ఒకసారి లెక్క పెట్టుకోండి. పేపర్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్, ఇందులో పెట్టుకోండి. క్యాష్ అంతా కరెక్ట్గా ఉందండి. పేపర్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. సరే దినా, సాయంత్రం క్లబ్లో కలుద్దాం. సరే. ఓకే, వస్తాను. బాయ్. డ్రైవర్ పద. బాయ్. గోపి ఇదిగో 4.5 లక్షలు. ఈ 85,000 నీ లాభం. ఓకేనా? అది కాదు దినా, ఆయన్ని మీ ఫ్రెండ్ అంటున్నారు. మరి ఆయన్ని మోసం చేస్తే? భలే వాడివి గోపి. బిజినెస్ అంతే. 535కి తీసుకెళ్ళాడా, 595కి అమ్ముతాడు. అతను ఆ విషయంలో ఎక్స్పర్ట్. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నీ సెటిల్మెంట్స్ నువ్వు చేసేసి లాభాన్ని ఎంజాయ్ చేయి. థ్యాంక్స్ దినా. ఇంత డబ్బుని నేను నా జీవితంలో ఎప్పుడూ సంపాదించలేదు. నీకు గుడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. ఇలా చెట్టు కింద మెకానిక్గా ఉండి ఎంతకాలానికి సంపాదిస్తావు? ఇలా కార్లు కొనడం అమ్మటం మొదలుపెట్టు. నేనా? దీనికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. A to Z కార్ రిపేర్స్ నీకు తెలుసు కాబట్టి ఈజీ. 2 మాటలు నెరవాలి అంతే. కాకపోతే 5 డీల్స్లో నేను హెల్ప్ చేస్తాను. అదే అలవాటైపోతుంది. ఒకసారి ఆలోచించు గోపి. గోపి, ఈ డబ్బు అర్చనకు చూపించు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. వస్తాను గోపి. అవునవును, హాస్పిటల్ నుంచి వస్తున్నామయ్యా. ఉండదా? ఆ మాత్రం ఉండదా? నాకు వారసుడు పుట్టబోతున్నాడయ్యా. సంతోషం అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీయా? అదేం పెద్ద విషయం అయ్యా. ఇదిగో 5 స్టార్ హోటల్లో చేద్దాం, సరేనా? ఉంటాను.
అల్లుడు, మావయ్య మన వాళ్ళు ఈ శుభవార్త చెప్పగానే నమ్మటలేదయ్యా. ఒకసారి అవునని తర్వాత కాదని చెప్పాం కదా, అసలు ఇది నిజమా కాదా అని గుచ్చి గుచ్చి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఏమైందయ్యా, ఫేస్లో హ్యాపీనెస్ లేదు? అబ్బే ఏం లేదు మావయ్య, నేను సంతోషంగానే ఉన్నాను. లేదు, రేవతి గర్భవతి అయిందని నేను కాంతం ఎంత సంతోషంగా ఉన్నాం, కానీ నీలో అది కనిపించట్లేదయ్యా. సంథింగ్ రాంగ్ విత్ యూ. అవునండి, నాకు అదే అర్థం కావట్లేదు. డాక్టర్ చెకప్ చేసి నెల తప్పింది అని చెప్పినప్పటి నుంచి ఇది కొండపల్లి చెక్క బొమ్మలా ఉందే కానీ దీని మొహంలో ఆనందమే కనిపించట్లేదు. నాకు అర్థమైంది కాంతం, అది ఇంతకు ముందు వారసుండే ఇవ్వనని శపథం చేసింది కదా. ఆ శపథాన్ని దేవుడు తప్పని కొట్టిపారేసి మనకు వరం అందించాడు కదా. అందుకే అది ఓడిపోయానని ఫీల్ అయిపోయి మొహం మొటమొటలాడిస్తోంది. చూడు రేవతి, నా మీద అల్లుడి మీద పగ తీర్చుకోవటం కోసం అమ్మతనాన్ని దూరం చేసుకోకు. అమ్మతనమేనమ్మా ఆడజన్మకి అర్థం చెప్పేది. డాక్టర్ చెప్పినట్టు సక్రమంగా మందులు వాడి పండంటి బిడ్డను కని మాకు ఆనందాన్ని పంచు. హలో